పవన్ కళ్యాణ్ అయితే అటు చంద్రబాబు నాయుడు ఇంకో 15 సంవత్సరాల పాటు ఆయన కంటిన్యూస్గా సీఎంగా ఉన్నా కూడా ఆయన కింద పనిచేయడానికి నేను అసలు డిప్యూటీ సీఎంగా ఉండడానికి రెడీగా ఉన్నాను. నాకైతే ఆయన కింద పనిచేయడానికి ఎలాంటి ప్రాబ్లం, ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నంత నాలెడ్జ్ అది తీసుకుంటే నాకు కూడా ఫ్యూచర్లో నాకే బెనిఫిట్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడుకోవచ్చు. ఏంటి అసలు? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏంటి అంటే ఆయన రాజకీయాల్లోకి అయితే దూకేశాడు. ఎందుకంటే ముందు వెనక ఎవరన్నా వాళ్ళ అన్నయ్య నష్టపోయారా లేదంటే అదేం చూడకుండా సో రాజకీయాల్లోకి సేవాభావంతో అయితే ఆయన దూకేశారు. అండ్ వచ్చిన తర్వాత కూడా విన్ అవ్వడానికి దగ్గర 10 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యారని చెప్పొచ్చు. సో మరి ఆ ఓటమిలో ఉన్నంతకాలం కూడా తన జేబులో రూపాయి తీసి ఖర్చు పెట్టి, అంటే ఏ నాయకుడు కూడా అలా చేయడం అనమాట. సో మరి అలాంటి వ్యక్తి ఏంటంటే రాజకీయాలు నేను చంద్రబాబు గారిని చూసి నేర్చుకుంటాను. సో ఆ వ్యక్తి ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పైన ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి. ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తులు ఉంటేనే రాష్ట్రం అనేది సేఫ్ హ్యాండ్స్లో ఉంటుందని చెప్పి ఆయన అయితే నమ్ముతున్నారనమాట. సో ఎందుకంటే ఈయన డైరెక్ట్గా సీఎం అవడానికి అంత ఇమీడియట్గా అయ్యే ఛాన్స్ క్యాడర్ ఆయన దగ్గర లేదు. సో ఖచ్చితంగా ఫస్ట్ ఆయన అది బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారనమాట. సో స్టెప్ బై స్టెప్ ఆయన అది బిల్డ్ చేసుకోవడానికి ఇంకో 10 ఏళ్ళు పట్టచ్చు. సో ఖచ్చితంగా ఆ టైంకి ఆయన అప్పుడు మరి టైం బాగుండి ఆయన కూడా ముఖ్యమంత్రి అవుతారేమో. సో అప్పటి వరకు అంటే ఆయన హ్యాండ్స్లోకి అది అధికారం వచ్చే వరకు చంద్రబాబు గారు మాత్రం ఉంటే బాగుంటుంది అయితే ఆయన, ఎందుకంటే ఇంకొక వ్యక్తిని ఆయన నమ్మలేడు. ఎందుకంటే వేరే ఇప్పుడు జగన్ లాంటి వ్యక్తులు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పెడితే ఎట్లా అయిపోయింది అనేది మనం చూసాం. సో అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఎక్కడ మీటింగ్లో కలిసినా కూడా ఏదైనా అసెంబ్లీలో అయినా కూడా చంద్రబాబు గారే ఇంకో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు అనమాట. అండ్ ఆయన ఉండటమే కాకుండా ఆయన దగ్గర నుంచి ఆయన చేసే విధానం నుంచి అన్నీ కూడా నేర్చుకుంటాను, నేను ఇంకా ఎట్లా డెవలప్ అవ్వాలి, నేను ఇంకా ఎట్లా యూనిక్గా ఆలోచించాలి, ఎలా స్పీడ్గా ఆలోచించాలని నేర్చుకుంటాను కూడా ఆయన చెప్పారనమాట. సో మరి చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఆయన ఎందుకు ఈరోజు స్థిరంగా 4వ సారి కూడా ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఖచ్చితంగా ఆయనకున్న విజన్. ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ చెప్తున్నారు విజన్ 2047 అని. అది విన్న వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది 2047లో ఏం జరుగుతుందని. సో మరి 2047 అనేది ఏదో కామెడీగా చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మళ్ళీ అదేదో కామెడీ అన్నట్టుగా దాన్ని రుద్దుతారనమాట. సో ఏంటంటే ఆయన ఆల్రెడీ చెప్పాడు విజన్ 2020 అని చెప్పినప్పుడు ఎవరు అంటే హైటెక్ సిటీ ఎంత అవుతుందా అని కూడా ఎవరు అనుకోలేదనమాట. అప్పుడు ఏదో బిల్డింగ్లు కడుతున్నారులే అనుకున్నారు. కానీ సో ఈ రోజు అది చాలామందికి కర్మస్థలంగా మారిపోయింది ఈ హైదరాబాద్ హైటెక్ సిటీ అనేది. సో అట్లా ఇప్పుడు ఏపీలో అమరావతిని కానీ అక్కడ ఎక్కడైతే డెవలప్మెంట్ కుదురుతుందో అన్నింటిని కూడా విజన్ 2047తో ముందుకు వెళ్తున్నారు. సో ఆయన ఉన్నా లేకపోయినా భవిష్యత్తులో రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా ఆయన నిర్మించినవన్నీ కూడా అవి పర్మనెంట్గా ఉండిపోతాయి అన్నమాట. సో అది చంద్రబాబు గారు ఈరోజు నెంబర్ 1గా ఉండడానికి కారణం అదే. సో ఆయన ఆలోచన, ఆయన ఆలోచించే విధానం, ఆ నిర్మాణించే తీరు అంతా కూడా ఆ విజను. సో అందుకని చెప్పి ఆయన నుంచి నేర్చుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. సో మరి ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము జన సైనికులు కూటమిని అన్నాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, అర్థం చేసుకుని ముందుకు సాగుతారా అనేది ఉంటుంది. సో మరి చూద్దాం ముందు రాజకీయాలు ఎలా మారబోతాయని.